జోసెఫ్ రావణ్ పై నూజివీడు పిఎస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పై వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 102 చోట్ల ఫిర్యాదులు నమోదు కాగా కేసులు కూడా కఠినం చెల్లిస్తా ఉంది. ఇప్పటికీ దానికి సంబంధించి దాదాపు 4 ప్రాంతాల్లో కోర్టులు ఆధారంగా బెయిల్ కావడంతో అతని గత చరిత్ర పరిశీలించిన పోలీసులు ఉన్మాదంతో ఉద్రేకంతో మత ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో ప్రజల మధ్య అవరోధం సృష్టించారు, కుట్రపూర్తిగానే వ్యవహరించారంటే అతని వీడియోను పరిశీలించిన పోలీసులు గన్నవరం పోలీసులు ఉపాచట్టంగా కేసు నమోదు చేయడంతో కోర్టు కూడా అతను రిమాండ్ విధించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు అతని చరిత్ర మొత్తం ఈ దర్యాప్తులో గత చరిత్రకు సంబంధించి చాలా ఎన్నో ఆశ్చర్యపరిచే కోణాలు ఉన్నాయని కూడా పోలీసులు నిర్ధారిస్తా ఉన్నారు. ప్రధానంగా అతని సోషల్ మీడియా యాక్టివిటీ ఉంది, అతని ఫోన్ లో డేటాను మొత్తం కూడా నిపుణులుగా అతను బయట తీర్చగా కూడా ఈ మావోయిస్టులకు అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి మద్దతుగా నిలిచినట్టు అదేవిధంగా విడుదల చేసి వారికి అనుకూలంగా వ్యవహరించినట్టుగా నిర్ధారించారు. అంతేకాకుండా ఇప్పటికే అతని శిఖర కోణం కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో హైదరాబాద్ లో పనిచేసిన సమయంలో మహిళను మోసం చేయడం వల్ల ఆత్మహత్యాత్మకం చేసింది. అలాగే సంస్థల్లో పనిచేసి డబ్బుల్ని కూడా మోసం చేశారని కూడా నిర్ధారించారు. అయితే ఇప్పుడు అతని అంతర్గతంగా ఫోన్ లో ఉన్న డేటాను పరిశీలించిన పోలీసులు ఇంకా ఇదే విధంగా మరికొంతమందితో చాలా నీటిగా వ్యవహరించారని, అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా మరికొంతమందిని ప్రేరేపించే విధంగా కూడా వ్యవహరించారని నిర్ధారించారు. ఇప్పుడు వాటికి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో జోసెఫ్ రావణ్ ఇంట్లో కూడా నిన్న ఈ రోజు పోలీసులు సోదాలు నిర్వహించారు. అతనికి సంబంధించిన ఆ కంప్యూటర్ సంబంధించిన హార్డ్ డిస్క్ తో పాటు వాళ్ళు రికార్డులు స్వాధీనం చేస్తున్నారు. ఇప్పుడు వాడే ఫోన్ తో కాకుండా గతంలో అతను వినియోగించిన ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని లైఫ్ స్టైల్ సంబంధించి అలాగే అతని గత చరిత్రకు సంబంధించి ఆయన భార్యను కూడా విచారించేది తెలుస్తా ఉంది. అయితే పొద్దున ఆమె అరెస్ట్ చేసినట్టు కూడా కొంత ప్రచారం జరిగినప్పుడు కూడా అధికారులు మాత్రం ఎక్కడ తాము అరెస్ట్ చేయలేదు, కేవలం సమాచారం కోసం ఆ విచారణ మాత్రం చేసి పంపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అతని ల్యాప్టాప్ అలాగే అతని ఫోన్ లో ఇతర డేటా పరిశీలించి బయటకు తీసిన తర్వాత అందులో ఉన్న వ్యవహారాలకు సంబంధించి లోతైన విచారణ చేసి ఇంకా ఆ తర్వాత అదనంగా కేసులు నమోదు చేసే అవకాశం కూడా చెప్తున్నారు. రామని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.